ద్వితీయోపదేశ కాండము. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఒకవేళ నా వైపు నుంచి నా మాటలతో మీరు ఏకీభవించకపోతే పర్వాలేదు, దానితో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రభు వాక్యంలో నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్న సమయంలో ప్రభువు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా అని మన మనస్సులను కొంచెము తెరిచి చూసే అవకాశం, కొంచెం తెరిచి వినే ఒక మంచి ప్రయత్నం చేద్దాము. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును. 28 నుంచి చదువుతున్నాను. అతడిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యత, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని ఇచ్చిన